బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను వివరిస్తారు. ఇక సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మన్మోహన్ సింగ్ సేవల గురించి అసెంబ్లీలో మాట్లాడనున్నారు. సంతాప తీర్మానం ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను వివరిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఏదైతే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ అత్యవసర సమావేశం కాబోతుంది. మరి కొద్దిసేపట్లో శాసనసభలో సమావేశం ప్రారంభం కాబోతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఈ సంతాప తీర్మానం రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానానికి ఇటు ప్రతిపక్ష పార్టీలుగా ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం, అదేవిధంగా బీజేపీలు దాన్ని మద్దతు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఒకటైతే ప్రధానంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానిగా ఆ రోజు మన్మోహన్ సింగ్ చేసిన ఏదైతే కృషి అవుతుందో దాన్ని ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రితో సహా అందరూ తెలంగాణ శాసనసభ్యులు కొనియాడబోతున్నారు. ఎందుకంటే ప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చివరి దశలో అంటే 2 టర్మ్స్ చేశారు. 2 టర్మ్స్ లో చివరి నెలల్లోనే తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటయ్యింది. ఇందులో ప్రధానిగా మన్మోహన్ సింగ్ పాత్ర చాలా కీలకమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాని తెలంగాణకు సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన నేతలు కావచ్చు, అంతా కూడా ఫైట్ చేయడం జరిగింది. ఈ ఫైట్ చేసిన నేపథ్యంలోనే ప్రధాని హోదాలో తెలంగాణ అందించిన ఘనత మన్మోహన్ సింగ్ దక్కుతుంది. సో ప్రధానిగా ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఆ 2 దశలు అంటే 2 టర్మ్స్ చేసిన ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎత్తున ఆ సేవలను శాసనసభలో కీర్తించబోతున్నారు. అదేవిధంగా దేశానికి సంబంధించి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ప్రధానిగా కూడా మన్మోహన్ సింగ్ అనేక సేవలు చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈరోజు శాసనసభలో మాజీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించబోతున్నారు. టీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు అందరూ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు మార్పు తీసుకొచ్చిన నేతగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉంది. సో ఈరోజు లోక్సభలో ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కూడా మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించబోతున్నారు. వెంటనే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.